సో మా ఆడియన్స్కి ఈరోజు మంచి హెల్తీ రెసిపీ చూపిస్తా అని చెప్పి నేనైతే ప్రామిస్ చేసిన. సో మా ఆడియన్స్కి ఏం రెసిపీస్ చూపిస్తున్నారు ఈరోజు? సార్ కోటియాడ్లో మెయిన్గా మనది హెల్తీ కాన్సెప్ట్ కాబట్టి మనం ఇక్కడ టర్కిష్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాం సార్. ఓకే, సో ఈ టర్కిష్ బ్రేక్ఫాస్ట్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దామా ఒకసారి? ఎస్. ఓకే, జెతర్ ఆయిల్, స్వీట్ పాప్రికా ఆయిల్, పార్స్లీ, ఆలివ్ ఆయిల్, గార్లిక్, వెనిగర్, సాల్ట్, ఎగ్స్, పీటా బ్రెడ్, హంకర్డ్, జెతర్ పౌడర్. సో ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ఓకే సార్. ఓకే, సో ముందుగా ఏం చేయాలండి? ముందుగా హంకర్డ్ తీసుకోవాలండి. ఓకే, సో ముందుగా ఇది హంకర్డ్ అంటే ఏం లేదు, నీకు నార్మల్ పెరుగు ఉంటుంది కదా, సో నార్మల్ పెరుగే. దీన్ని ఏం చేస్తారంటే చెప్పండి. దీన్ని వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం, కంప్లీట్గా వాటర్ అనేది ఉండదు సార్. ఇది దీన్ని ఇప్పుడు మనము బౌల్లో తీసుకొని క్రీమీ టెక్స్చర్గా విస్క్ చేసుకోవాలి. ఓకే, సో ఈ బౌల్లో ఈ కర్డ్ అనేది మనం తీసుకొని మంచిగా దీన్ని విస్క్ చేసుకుంటాం అన్నమాట. హంకర్డ్ అంటే ఏం లేదు, నీళ్లు లేని గట్టి పెరుగు, ముద్ద పెరుగు అది. ఎస్ సార్. సో ఇట్లా విస్క్ చేసుకోవాలి మనం ఇంకా. అవును సార్. దీంట్లో విస్క్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చెప్పుకున్నట్టు గార్లిక్ వేయాలి సార్ ఇక్కడ. ఓకే, సో ఆ క్రీమీ టెక్స్చర్ వల్ల అంటే మనకి ఏంటి అంటే ఏంటంటే సార్, ఇది హంకర్డ్ రాత్రి అంతా నానబెట్టి ఉంటుంది కాబట్టి మనకి నీళ్ళన్నీ మొత్తం వెళ్ళిపోతాయి సార్. నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది ఏమైందంటే ఫ్యాట్ కంటెంట్ లాగా చాలా గట్టిగా ఉంటుంది అనమాట. దాన్ని క్రీమీ టెక్స్చర్ చేసుకుంటే గెస్ట్ ఎలా ప్రిఫర్ చేస్తారంటే క్రీమీ టెక్స్చరే ప్రిఫర్ చేస్తారు. దీన్ని గట్టిగా ఉన్నప్పుడు అలా ప్రిఫర్ చేయలేరు కాబట్టి మనం దీన్ని విస్క్ చేసుకోవడం వల్ల క్రీమీ టెక్స్చర్ అవుతుంది. ఓకే, దీంట్లో మనము గార్లిక్ యాడ్ చేసుకోవాలి. పెరుగులో ఎల్లిగడ్డ. ఓకే, టర్కిష్ బ్రేక్ఫాస్ట్. ఎస్, పెరుగులో ఎల్లిగడ్డ వేస్తుండే ఆయన. అది మళ్ళా విస్క్ చేసుకోవాలి. ఎందుకంటే గార్లిక్ ఒక దగ్గరే ఉండకుండా మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. అదేంటి మన గార్లిక్ చాప్ కాబట్టి అప్పుడప్పుడు పండు కింద వచ్చి కొరుకుతుంటే మనకి ఆ టెక్స్చర్, ఆ ఫ్లేవర్ వస్తుంటుంది అది. ఓకే, తర్వాత కొద్దిగా సాల్ట్. పెరుగులో ఉప్పు వేస్తాం మనం, సేమ్ కాన్సెప్ట్. టర్కీ వాళ్ళు ఇట్లానే తింటారు భయ్, అంతే. పెరుగులో ఉప్పు వేసుకొని తింటాడు ఎవడైనా. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ సార్. అచ్చా, ఆలివ్ ఆయిల్. ఓకే, దీంట్లో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి సార్ కొద్దిగా. ఓకే, అయిపోయింది సార్ ఇది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ఇదేనా బ్రేక్ఫాస్ట్? ఇంకా ఉంది సార్ దీంట్లో. ఇది సర్వ్ చేసుకుంటూ దీంతో పాటు ఎగ్స్ కూడా ప్రిఫర్ చేస్తాం. అందుకే టర్కిష్ బ్రేక్ఫాస్ట్ అనేది ఏంటంటే ఎగ్స్ విత్ హంకర్డ్. ఓకే, ఇప్పుడు మనం పోచ్డ్ ఇది సర్వ్ చేసుకొని తర్వాత పోచ్డ్ ఎగ్ మెథడ్ చూద్దాం సార్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇక క్రీమ్ అయితే అయిపోయింది మనకు. ఇక క్రీమ్ మొత్తం ఇక మనం తీసేసుకుందాం ఒక బౌల్లోకి. సో తర్వాత పోచ్డ్ ఎగ్ అంటే మామూలు ఎగ్గే కదా, బాయిల్డ్ ఎగ్ లాంటిది సార్ ఇది. అంటే ఇది సెమీ బాయిల్డ్ ఉంటుంది. అంటే బాయిల్డ్ ఎగ్ షెల్తో చేస్తాం కదా, ఇది పగలగొట్టేస్తాం అన్నమాట. అచ్చా, ఇదంతా వేస్టేనా? ఇక వేస్ట్ కాదు సార్ ఇది. మళ్ళీ నెక్స్ట్ అడుగుతారు కదా ఆర్డర్స్. దీన్ని ఇట్లా తింటాం, ఇక దీన్ని కుకింగ్ ఏం లేదు సార్. ఇది బాగుంది. అదే ఇలా నువ్వు ఎల్లిగడ్డ ముక్కలు ఇగో ఇలా ఉండిపోయినాయి. అబ్బా ఉన్నాయి సార్, విస్క్ చేసాం కదా, దీంట్లో కూడా కలుస్తుంది. మనం వేసాం కదా 30 గ్రామ్స్ పుల్లగా అదిరిపోయింది. ఆహా, అట్లా మంచి ఫ్లేవర్ వచ్చింది. నెక్స్ట్ పోచ్డ్ ఎగ్ వేసాం సార్ మనం. సో నెక్స్ట్ ఇక మనం పోచ్డ్ ఎగ్ వేద్దాం. ఇది మామూలు గుడ్డే కదా, పోచ్డ్ గుడ్డ అంటావు ఏంది దీన్ని? ఇప్పుడు గుడ్డ అంటే ఏంది? వెనిగర్ అండ్ వాటర్ సొల్యూషన్ వేసేదాన్ని పోచ్డ్ ఎగ్ అంటారు సార్. వెనిగర్ అండ్ వాటర్. నువ్వు వెనిగర్ అండ్ వాటర్ లో గుడ్డు ఎత్తావా? అవును సార్. గుడ్డు వాటర్లో ఉడకబెడతారు కానీ ఈ వెనిగర్లు ఎందుకు బ్రో? వెనిగర్లో దీంట్లో వేయడం ఎందుకు? అది ఇప్పుడు గుడ్డు అనేది ఏంటంటే యోక్ ప్రెజెంట్ ఉంటుంది, వైట్ అనేది మాత్రమే కుక్ అవుతుంది మనకి. యోక్ మాత్రం అలానే ఉంటుంది మనకి. బ్రెడ్తో ప్రిఫర్ చేసేటప్పుడు ఏంటంటే బ్రెడ్ ముంచుకొని దాంతోపాటు పాప్రికా ఆయిల్తో పాటు తీసుకుంటారు కాబట్టి యోక్ అనేది పగిలితే అదొక లైక్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అట్లనే అది కూడా ప్రిఫర్ చేస్తారు. కొంతమంది ప్రిఫర్ చేయొచ్చు, హార్డ్ బాయిల్ ప్రిఫర్ చేస్తారు, సాఫ్ట్ బాయిల్ ప్రిఫర్ చేస్తారు. మ్యాక్సిమం వెళ్ళేది మాత్రం సాఫ్ట్ బాయిల్డ్ వెళ్తుంది. ఓకే, అది ఇది ఏందో వెరైటీగా ఉంది, నేను చూస్తా. ఇయ్యాల దీంట్లో వెనిగర్ వేయాలి సార్. వెనిగర్ వేస్తాం. ఈ లీలలో వెనిగర్ వేస్తున్నాం. వెనిగర్ వేస్తున్నాం సార్. ఓకే,
ఉడుకు నీళ్ళలో వెనిగర్ వెనిగర్ గుడ్డు వేసుడు అట్లా కాదు సార్, అట్లా కాదు. అట్లే ఇప్పుడు ఏంటంటే వెనిగర్ ఎందుకు వేస్తున్నామంటే గుడ్డు అనేది బయట వైట్ లేయర్ ఎగ్ వైట్ మెంబరేన్ ఉంటుంది సార్. దీంట్లో వైట్ మెంబరేన్, ఇన్నర్ మెంబరేన్, అవుటర్ మెంబరేన్ ఉంటుంది. ఇన్నర్ మెంబరేన్ ఏదైతే ఉందో వెనిగర్ని వాటర్ బాయిలింగ్ కన్సిస్టెన్సీ ఇప్పుడు గుడ్డు పగలగొట్టంగానే ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఇన్నర్ మెంబర్ అనేది లోపల యోక్ మెంబరేన్ ఉంటుంది, దాన్ని కవర్ చేసేస్తుంది అనమాట. దాన్ని కవర్ చేసేసి హోల్డ్ చేస్తుంది అనమాట. మనకు కావాల్సింది అదే అనమాట. ఇదిగోండి సార్, ఇప్పుడు మనం ఇది ఎగ్ సార్. ఇది సో ఇప్పుడు ఇది గుడ్డు పగలగొట్టారు. కానీ ఇది క్లోజ్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వైట్ పైన ఏదైతే లేయర్ ఉందో ఇది అవుటర్ మెంబరేన్ సార్. అంటే ఇది లోపల 3 లేయర్స్ సార్. ఇది యోక్, వైట్, ఇన్నర్ మెంబరేన్, అవుటర్ మెంబరేన్. ఇది ఏదైతే ఉందో ఈ వైట్ లేయర్ ఏదైతే ఉందో ఇన్నర్ మెంబరేన్, అవుటర్ మెంబరేన్, ఇది గుడ్డు లోపల ఉన్న గుడ్డుని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మామూలుగా మనం ఆమ్లెట్ ఇట్లా కలబెట్టేస్తే మనకేం తెలియదు అనమాట. ఇప్పుడు చూడండి, దీంట్లో 3 లేయర్స్ అనేది క్లారిటీ కనబడుతుంది. యోక్, ఇన్నర్ మెంబరేన్, అవుటర్ మెంబరేన్. ఇది ఏదైతే ఉందో వెనిగర్ వాటర్ సొల్యూషన్ వేయడం వల్ల దీన్ని కాపాడుతుంది అనమాట. ఆయన చెప్పిండు థియరిటికల్గా, ప్రాక్టికల్గా ఇప్పుడు నేను మీ అందరికి చూపెడతా. సో అదేందో చూద్దాం, చలో. ఓకే. సో ఇప్పుడు చుట్టుముట్టు ఉండేదేమో అవుటర్ మెంబరీను, ఈ ఎగ్ వైట్ అనేదేమో ఇన్నర్ మెంబరీను. పచ్చ సోనా, తెల్ల సోనా, పచ్చ సోనా మన లాంగ్వేజ్లో మాట్లాడుతామా. పచ్చ సోనానేమో ఇక దాన్ని కాపాడుతుంది అంట. ఈ మెంబరీన్ అవుటర్ లేయర్ అనేది పచ్చ సోనాని కాపాడుతుంది. పచ్చ సోనతో పాటు తెల్ల సోన కూడా ఉంది, దీన్ని కూడా కాపాడాలి. మొత్తం అనేది మనకు 3 లేయర్లు ఉంటుంది ఎగ్ లో. అది ఓకే. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం, ఇలా వేసినాక ఎట్లయితుంది అన్న. వేసేసి రెండు గుడ్లు సార్, మనం సర్వ్ చేసేది 2 గుడ్లు. ఓకే. అవుటర్ మెంబరేన్ అనేది, అవును, అవుటర్ మెంబరేన్ ఇదిగోండి సార్. ఇది అవుటర్ మెంబరేన్. ఇందాక 3 లేయర్స్ చెప్పాను కదా. యోకు, దాని లోపల ఉన్న మెంబరేన్ అయితే దీన్ని కవర్ చేసిన ప్రొటెక్టివ్ లేయర్ లాగా. ఇంకోటి అవుటర్ మెంబరేన్ సార్. ఇది మనకి లోపల తెల్ల సోనా, పచ్చ సోనా ఉడికినట్టే ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్లీ అయిపోయే స్టేజ్లో ఎట్లయితే ఉందో ఆ టైంకి తీసేస్తాం అనమాట. అంటే తీసే టైంకి కూడా మనకి బాయిల్ అవుతూ ఉంటుంది ఎగ్ లోపల. అంటే మీకు ఇంకా పర్ఫెక్ట్ తినచ్చు. ఇంకా అంటే పచ్చిగుడ్లు తిన్నట్టు కాదు, మీరు ఇంకా పచ్చిగుడ్లు తిన్నట్టు కాదు, సెమీ బాయిల్డ్ ఎగ్స్ తిన్నట్టు. మీరు హాఫ్ బాయిల్డ్ తింటారు కదా, బయట ప్రిఫర్ చేస్తారు కదా, హాఫ్ బాయిల్డ్ ప్రిఫర్ చేస్తారు, సేమ్ అలానే. నాకు హాఫ్ బాయిల్ నేను నూనెలో వేయించుకొని అది తిన్నారు. అంటే ఇది మనది హెల్దీ కాబట్టి. ఇది నీళ్ళ గుడ్డు వలగొట్టి కాల్చుకొని తినడం అంటే ఇదే ఫస్ట్ టైం నేను. చాలా బాగుంటుంది సార్. అది కూడా మళ్ళీ పెరుగుల దీని కాంబినేషన్ చూద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఎట్లుంటుందో. అన్నేదో ఇన్నర్ మెంబరీన్, అవుటర్ మెంబరీన్ అది ఇది అన్నాడు. అన్నకు కూడా ఒక గుడ్డు పెడతా. ఇప్పుడు ఇదేంటంటే స్కమ్ అంటారు సార్ దీన్ని. ఎగ్ పైన ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఉంటుందో ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఎగ్ లేయర్ని రాకుండా ఆపేస్తుంది సార్. అంటే తిని తీసేయాలన్నమాట. స్కమ్ అంటారు దీన్ని. ఓకే. ఓకే, ఇప్పుడు గుడ్డు ఉడికిపోయింది. ఉడికిపోలేదు సార్, సెమీ బాయిల్డ్ స్టేజ్లో ఉందన్నమాట. సో దిస్ ఈస్ సెమీ బాయిల్డ్ ఎగ్. సో మొత్తానికైతే ఇది అనమాట. ఇంకా గుడ్డు ఇట్లా కొట్టుకుంటుంది. దీన్ని ఏంటంటే సార్, ఇప్పుడు మనం సర్వ్ చేసేటప్పుడు వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా, అవుటర్ మెంబరేన్ ఏదైతే చెప్పాను చూసారా మీకు, అదే దానికి వాటర్ అనేది టిష్యూ తీసేసుకుంటుంది అనమాట. మనం సర్వ్ చేసేది విత్ మొత్తం ఈ వాటర్ అనేది మనకు అవసరం లేదు. వెనిగర్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి గెస్ట్ ప్రిఫర్ చేయరు అనమాట. ఈ వాటర్ ఉంటే పెరుగులో వాటర్ కలిసిపోతే ఏమైతే లిక్విడ్గా అయిపోతుంది. ఇది ఏమైతుంది అంటే హీట్ కన్సిస్టెన్సీ అలానే ఉంటుంది. హీట్ కన్సిస్టెన్సీ యోక్ చూసారంటే మీరు లోపల కొద్ది పచ్చిగానే ఉంటుంది. కానీ ఈ వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ అవుటర్ మెంబర్ అని వదిలేసిన స్కమ్ అని చెప్పాను కదా, ఆ వాటర్ కంటెంట్ ఇది తీసేసుకుంటుంది, టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది. ఇప్పుడు సర్వింగ్ మెథడ్ సార్. ఇప్పుడు మనం పోచ్డ్ ఎగ్ ఏదైతే ఉందో ఆ పోచ్డ్ ఎగ్ ఇట్లా సర్వ్ చేద్దాం సార్ దీంట్లో. ఓకే. మరి టర్కీ వాళ్ళు ఇంత తెల్లగా తింటారా చిచ్చా? అంత తెల్లగా తింటారు సార్. ఓకే. ఇది స్వీట్ పాప్రికా ఆయిల్ సార్. ఇది
స్వీట్ పాప్రికా లైక్ అంటే ఇప్పుడు గెస్ట్ అనే వాళ్ళు వైట్ అనేది వైట్ మొత్తంగా కంప్లీట్గా వైట్ తినాలంటే కూడా ప్రిఫర్ చేయరు కాబట్టి స్పైసీ టచ్ అనుకోండి స్వీట్ పాప్రికా పౌడర్ ఆలివ్ ఆయిల్లో మిక్స్ చేసిన ఇది ఆయిల్ అనమాట. ఇది పాప్రికా అంటే పాప్రికా అనేది హాట్ చిల్లీ పెప్పర్ పని పౌడర్ చేస్తారనమాట. డిహైడ్రేట్ చేసి పౌడర్ చేస్తారు. రెడ్ బెల్ పెప్పర్ ఉంది కదా, దాన్ని హాట్ పెప్పర్స్ని రెండు కలిపి డిహైడ్రేట్ చేసి పౌడర్ చేస్తారు. దీనికి కావాల్సిన అరోమేట్స్ వీల్ కంపెనీ ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళ అరోమేట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసి తయారు చేస్తారనమాట. దీని తర్వాత మనము దీన్ని జతర్ పౌడర్, ఇందాక చెప్పుకున్నట్టు జతర్ పౌడర్, దీని జతర్ అనేది ఇది ల్యాబ్నిస్ స్పైస్ మిక్స్ అనమాట. ఇది ప్యాలెస్టైన్ నుంచి వచ్చింది మనకి, ఇది కంట్రీ ఆరిజిన్ అనమాట. దీంట్లో రోజ్మెరీ, థైమ్, డ్రై హర్బ్స్ వైట్ సెస్మీ ఇవి కలిసి ఉంటాయి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. దీంతో పాటు బ్రెడ్స్ అనేది ఎట్లా అంటే కస్టమర్ ప్రిఫరెన్స్. మన దగ్గర కుబూస్ అవైలబుల్ ఉంది, పీతా బ్రెడ్, సవర్డో అవైలబుల్ ఉంది. దీంతో పాటు గెస్ట్ చాయిస్ అనమాట. తన ఇష్టం ఎలా పడితే అలా తినచ్చు అనమాట. తన గెస్ట్ ప్రిఫరెన్స్ బట్టి మనం వెళ్తాం అనమాట. పీటా బ్రెడ్ ఇది. దీనికి ఇప్పుడు జతర్ ఏదైతే ఉందో దాన్ని ఆయిల్ అనమాట, జతర్ ఆయిల్ తీసుకోవాలి. ఇందాక చూపించే జతర్ పౌడర్ ఏదైతే ఉందో దాన్నే ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఆలివ్ ఆయిల్, వైట్ సెస్మీ దీంట్లో ఉంటుంది. మనం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తిప్పి ఓన్లీ జతర్ ఆయిల్ అంటే వాళ్ళకి ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ అయితే ఓన్లీ మాకు ఫ్లేవర్ అనేది తెలియట్లేదు కాబట్టి మనం దీనికోసం మనం ఏంటంటే కొద్దిగా ఎక్స్ట్రాగా ఇంకొద్దిగా జతర్ అంటే గార్నిష్ లాగా దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేయాలి. కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు, ఇద్దరు వస్తారు, వాళ్ళందరూ షేర్ చేసే వాళ్ళు ఇలా పెట్టేసి ఇలా పెట్టాలి. గార్నిష్కి మనం పార్స్లీ యూజ్ చేస్తాం సార్. పార్స్లీ అంటే ఇది ఎట్లా అంటే బయట దేశంలో కొత్తిమీర అనుకోండి, అంటే సో మొత్తానికైతే ఇది టర్కిష్ బ్రేక్ఫాస్ట్ అనమాట. పొద్దుగా లేవగానే ఇది తిన్నామంటే ఫుల్ ఇక బలంకే బలం అంట. ఎందుకంటే గుడ్లు ఉడకబెట్టాలి, అట్లా ఆమ్లెట్ వేయాలి. ఇది సెమీ బాయిల్ అన్నట్టు. ఇందులో మస్తు పెరుగు, మిగతా హర్బ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక నువ్వు చాయిస్ అనమాట. ఇక కావాలంటే నువ్వు బ్రెడ్తో తిను, లేదా ఇది ఒకటే గుంజుతా అంటే ఇది ఒకటి కూడా గుంజొచ్చు. సో నేనైతే ఇది గుంజడానికి రెడీ అయిపోయినా. సో ఇప్పుడు ఇక దీన్ని గుంజేద్దాం. చలో లెట్స్ గో. సో మొత్తానికైతే మన టర్కిష్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. 2 కోడిగుడ్లు వేసిండు అన్న. అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ అనుకుంటూ తెల్లచోన పచ్చసోన మొత్తం ఇక్కడక్కడ డివైడ్ చేసి ఇచ్చిండు. సో టేస్ట్ చేస్తాను నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఇంకా లేట్ ఎందుకు, తినేద్దాం ఇక మనం. ఓకే, థ్యాంక్ యూ. సో మన టర్కిష్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో బౌల్ నిండా మనకి హంకడ్ ఉంది. సో ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో దాంతోపాటు ఇంకా మనకు ఇవి కూడా ఇచ్చిండు. ఇక మనకు ఇంట్లో కుబ్బూస్ కూడా అవైలబుల్ ఉంటుందంట. కాబట్టి నువ్వు కుబ్బూస్తో కూడా తినొచ్చు, అంటే ఇలా కూడా తినొచ్చు. సో టర్కీలో మీకు ఈ రోటీలు ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఇది ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సో మనం హంకడ్ ట్రై చేద్దాం. తర్వాత ఆ 2 కోడిగుడ్లకి ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్ అన్నీ సపరేట్ చేసుకొని మరి తిందాం. సీ బాస్, నా ఫ్రాంక్ ఒపీనియన్, పుల్ల పెరుగు కట్టి దయ్య అంటారు కదా, సో ఆ స్టైల్లో ఉంది అది. కాకపోతే దయ్య అనేది నీకు ఆ కట్ట ఫ్లేవర్ రావడానికి ఆయన నిమ్మకాయ కూడా పోసింది. అండ్ నీకు పెరుగులాగా లేకుండా నీకు ఒక మంచి సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ వచ్చింది అనమాట. ఇంకా దీంట్లో నిమ్మకాయ కాకుండా చక్కెర వేస్తే దీన్ని ఐస్ క్రీమ్ అన్నా నమ్మేస్తుంటారు పబ్లిక్. ఎగ్జాక్ట్లీ. సో ఇక లాట్స్ ఆఫ్ హర్బ్స్ ఉన్నాయి. సో కోడిగుడ్డు నేను బ్రేక్ చేసిన. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎల్లో సోనా బయటకు వస్తుంది. అది జస్ట్ సెమీ బాయిల్డ్ అనమాట, పోచ్డ్ ఎగ్స్ అంటారు దీన్ని. సో కుక్ అవ్వనట్టు, ఎందుకంటే ఇలా వెనిగర్ వేసిండు, హాట్ వాటర్లో దీన్ని బాయిల్ చేసిండు కాబట్టి. సో ఇది అనమాట టర్కిష్ బ్రేక్ఫాస్ట్. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అనమాట ఇది. మస్తుంది.
ట్రై చేయాలి మీరు బి. ఎందుకంటే అప్పుడప్పుడు ఇచ్చి ట్రై చేస్తేనే కదా నీకు నువ్వు ఏం తింటున్నావు, ఎలా తింటున్నావు, ఎంత ఫ్లేవర్ఫుల్గా తింటున్నావు, నీ టేస్ట్ బట్టిని ఎంతగానో సాటిస్ఫై చేస్తుంది అనే ముచ్చట నీకు తెలుస్తుంది. అది నాకైతే మస్తు నచ్చింది.